ఆ ఇవైనటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఇందాం. प्रभु हमसे जो बात करने जा रहे हैं उन प्रभु की बातों को हम बड़ी ध्यान से सुनेंगे। రండి బైబిల్ తెరవండి. आइए बाइबल ग्रंथ को खोलेंगे। ప్రియులారా, प्रियों, దేవుడు జీవము కలిగిన వాడు. परमेश्वर जो है जीविता है। నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. छोटा सा सादृश्य बताऊंगा। ఒక వ్యక్తి లాయర్ కోర్స్ చదివాడు అనుకోండి. अगर किसी ने लायर का कोर्स किया है, అతనికి ఏదన్నా ఎవరైనా అన్యాయం చేసినా, అతనికి ఏదన్నా జరిగిన కోర్టులో మరి ఫిల్ చేసి తనకు తానే వాదించుకుంటాడు. अगर उसको उसके साथ कुछ अन्याय हुआ है, कुछ हानि हुआ, तो वो अपने आप ही कोर्ट में अपील करके अपने आप ही उसके लिए मुकदमा लड़ेगा। తనకి ఇంకొకళ్ళు అక్కర్లేదు, उसके लिए और दूसरे की जरूरत नहीं पड़ती, ఎందుకంటే తను లాయర్ కాబట్టి. क्योंकि वो लायर है, తనకి లా తెలుసు, उसको ला पता है, తను తానే వాదించుకుంటాడు. इसलिए अपने पक्ष में वो बात कर सकता है। ఇదే విధంగా इसलिए దేవుడు కూడా परमेश्वर भी అన్ని తెలిసినవాడు, सब जानने वाला है, సర్వము తెలిసినవాడు. सब कुछ जानने वाला అసలు है। ఆయనకి ఎవ్వరూ చెప్పక్కర్లేదు, उनके लिए कोई बताने की जरूरत नहीं है, ఆయనకి ఎవ్వరూ చెప్పక్కర్లేదు. कोई भी उनके लिए बोलने की जरूरत అసలు नहीं ఒక है। మనిషిని గురించి, మనిషిలో ఉన్నటువంటి ఆలోచనల గురించి ఆయనకి స్వయంగా తెలుసు. एक इंसान को उसका उनके अंदर के विचारों को लेकर परमेश्वर अच्छी तरह जानता है, ఎవరు ఆయన చెప్పక్కర్లేదు. कोई भी उनको बताने की जरूरत नहीं స్వయం है। తనకు తాను బయలుపరుచుకున్నాడు, परमेश्वर ने अपने आप को प्रकट किया తన है, గురించి తాను చెప్పుకున్నాడు. अपने बारे में प्रकट किया है। చూడండి, देखिए మనం గనక యోహాను సువార్త यूहन्ना सुसमाचार 1వ అధ్యాయము पहला अध्याय 18వ వచనం గనక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 18वें वचन को देखेंगे। యోహాను గారు క్షుణ్ణంగా మంచి పరిశుద్ధంగా రాసినటువంటి ఈ యోహాను సువార్త तो यूहन्ना ने जो पवित्रता के साथ बड़ी समझदारी के साथ ये यूहन्ना सुसमाचार लिखा है, ఎందుకంటే ఆయన ప్రియమైన శిష్యుడు, क्योंकि वो यीशु का प्रिय चेला है। ఆయన 3.5 సంవత్సరాలు రొమ్మును ఆనుకుని నడిచిన వాడు. तो 3.5 वर्ष उनकी छाती में चिपका हुआ जैसा है। పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన మాటల్ని ఆయన చక్కగా రాశాడు. पवित्र आत्मा परमेश्वर जो प्रकट किया उन बातों को बड़ी अच्छी तरह लिखा है। యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం రాయబడింది ఏంటంటే, यूहन्ना सुसमाचार पहला अध्याय 18वें वचन में क्या लिखा है? ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. परमेश्वर को किसी ने कभी नहीं देखा, एकलौता पुत्र जो पिता की गोद में है उसने उसे प्रकट किया। అద్వితీయ కుమారుడు एकलौता पुत्र అంటే ద్వితీయుడు కానివాడు అని అర్థం. यानी कि वो दूसरा नहीं है। అద్వితీయుడు అంటే అర్థం ఏంటంటే एकलौता का मतलब क्या है? ఆయన ఏకైక దేవుని యొక్క కుమారుడు. एकमात्र परमेश्वर का पुत्र है। యోహాను అన్నట్టుగా బాప్తిస్మం యోహాను ఇంకొకళ్ళ కోసం చూడాలా అనేది కాదు అక్కడ. जैसे यूहन्ना जो बपतिस्मा देने वाले ने कहा था, क्या हम किसी और के लिए इंतजार करना है? ऐसा नहीं है। లేఖన భాగాలు నెరవేర్చబడినటువంటి దేవుని కుమారుడు, परमेश्वर का वचन जो लिखी हुई बातों को पूरा करने वाला परमेश्वर का पुत्र है। దేవుణ్ణి దగ్గరుండి చూసినవాడు, परमेश्वर के साथ रहकर प्रभु को देखा है, ఆయన దేవుణ్ణి బయలుపరిచాడు. उन्होंने परमेश्वर को प्रकट किया है। ఆయన జీవం కలిగిన దేవుడు वो जीवित परमेश्वर है, కాబట్టి इसलिए ఆయన గురించి తను తాను బయలుపరుచుకోగలడు. वो अपना आप बारे में अपने आप को प्रकट कर सकता है, ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది ప్రభువే, యేసు ప్రభువే. क्योंकि परमेश्वर की ओर से आया है केवल यीशु मसीह। దేవుని గురించి ఎవరికి తెలియదు. परमेश्वर के बारे में किसी को भी नहीं ఆ पता। తేజస్సులో, ఆ మహిమలో ఉన్న దేవుని యొక్క తత్వాన్ని అన్నిటిని బయలుపరిచిన తన కుమారుడే. परमेश्वर का उस महिमा उस तेजस को लेकर पुत्र ने ही प्रकट किया है। రండి, आइए ఆ న్యాయాధిపతుల యొక్క మరి పుస్తకాన్ని తీద్దాం అందరమే. न्यायों का किताब को खोलेंगे। న్యాయాధిపతులు 6వ అధ్యాయము न्यायों की किताब 6वीं अध्याय 25 నుంచి 32 వచనాలు జాగ్రత్తగా ధ్యానిద్దాం. 25 से लेकर 32 तक देखेंगे। ఈ 8 వచనాలలో దేవుడు మంచి మాటలు మనకు బయలుపరిచాడు. इन 8 वचनों में परमेश्वर ने अच्छी बातों को प्रकट किया ఈ है। రోజు కొన్ని విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. आज के दिन कुछ बातों को हमसे बात करने ఈ जा रहे हैं। సందర్భం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? इस घटना के द्वारा हमें क्या सीखना है? ప్రియులారా, प्रियो, దేవుడు గిద్యోను ఎన్నుకున్నాడు. परमेश्वर ने गिदोन को चुन लिया है। గిద్యోను మిద్యానులకు భయపడి వాళ్ళ పితరులు కూడా చాలా మరి అక్కడ అలా అసలు వాళ్ళు ఆ గ్రామంలో లేకుండా కొండల్లో బండల్లో చర్యల్లో నివసిస్తున్నారని రాయబడి ఉంది. तो उनके पूर्वज लोग भी मिद्यानों से डर कर वो इधर उधर छुपके जी रहे करके लिखा हुआ है। అయితే దేవుడు గిద్యోన్ని పిలిచాడు. तो परमेश्वर ने गिदोन को बुलाया है, గిద్యోనికి ఆత్మనిచ్చాడు, गिदोन को अपना आत्मा दिया है, బలపరిచాడు. उनको सामर्थ्य दिया है। ఒక రోజు గిద్యోనుతో దేవుడు ఏమన్నాడంటే, एक दिन गिदोन से परमेश्वर क्या कहता है? గిద్యోను, నీ తండ్రి కట్టినటువంటి బయలు బలిపీఠములను పడగొట్టి
దానికి పైగానున్న దేవతా స్తంభం నరికివేయమని చెప్పాడు. परमेश्वर ने कहा अपने पिता का जवान बैल अर्थात दूसरे 7 అది వద్దు మనకి ఇదే. बाल की जो वेदी है उसको गिरा दो करके बता दिया ఏం है। చెప్పాడు? क्या कहा है? మీ నాన్న కట్టినటువంటి ఆ బయలు యొక్క బలిపీఠను పడగొట్టేసేయి, आपका पिता ने जो बनाया है बैल का वेदी को गिरा दो, దానిపైన ఉన్న దేవతా స్తంభాన్ని నరికేయి. उसके ऊपर का देवता का जो खंबा है उससे भी खत्म करो, ఇంకో काट మాట डालो। చెప్పాడు, और भी बात बताया है, తగిన ఏర్పాటుతో ఈ బండ కొనన నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టుమన్నాడు. तो कहता है कि इस पहाड़ स्थान की चोटी पर ठहराई हुई रीति से अपने परमेश्वर यहोवा के लिए वेदी बनाओ। ఎలా? कैसा? ఏం రాసింది ఇందులో? और उस दृढ़ स्थान की चोटी पर ठहराई हुई रीति से अपना गलत है परमेश्वर वो। यहोवा की एक वेदी बना। ఐసా నయ్యే. ఇక్కడ ఏమన్నాడంటే क्या कहता है? ఆ బయలుని పీఠాన్ని పడగొట్టేసేయాల, उस वेदी को भी गिराना है जो बेल का है, దాని పైగా ఉన్న దేవతా స్తంభం నరికేసేయాల. और उसके ऊपर जो खंबा है उसको भी काट डालना है। తగిన ఏర్పాటుతో ఈ బండ కొనన దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టు, ఆ పైన కట్టు బలిపీఠం. तो चोटी के ऊपर जो पहाड़ की उसके ऊपर बनाओ, బలిపీఠం కట్టు वेदी बना ఎవరికి? परमेश्वर के लिए। किसके लिए? సజీవమైన దేవుడికి. जीवित परमेश्वर के ఇలా लिए। ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ध्यान से देखिए, దేవుడు విగ్రహం అంటే మహా కోపపడతాడు. परमेश्वर मूर्ति को लेके बड़ा घृणा करता है। విగ్రహాన్ని పూజించే వాళ్ళని చూసి కూడా ఆయన చాలా కోపపడతాడు. तो मूर्ति की पूजा करने वालों को देख के भी प्रभु बहुत गुस्सा करता है, ఎందుకంటే क्योंकि బైబిల్లో రాయబడి ఉంది, విగ్రహాలు మాట్లాడవు. तो बाइबल में लिखा हुआ है मूर्ति बात नहीं करती, విగ్రహాలు మాట్లాడవు. मूर्ति बात नहीं करती। నోరుంటది, मुंह तो है, నాలుకలుంటాయి, जीभ भी है, కంటుంటది, कंठ भी है, మాట్లాడవు. बोल नहीं सकते, కళ్ళుంటాయి, आंख है, చూడవు. देख नहीं सकते, కాళ్ళుంటాయి, पैर है, నడవు. चल नहीं सकते, చేతులుంటాయి, हाथ है, ముట్టుకోవు. छू नहीं सकते। అన్నీ ఉంటది, మనిషాకారంగానే ఉంటది. तो देखने में मनुष्य आकार का सब चीज दिखता है, కానీ మనిషి మాట్లాడినట్టు అవి మాట్లాడలేవు. जैसे अब इंसान बात करता है वैसा मूर्ति बात नहीं कर అందుకని सकते। జీవం కలిగిన దేవుణ్ణి ఆ విగ్రహాల్లో చూసుకోవటం తప్పు. इसलिए जीवित परमेश्वर को उन मूर्तियों में देख रेख करके बोलना गलत है। నేను ఇంకొక విషయం చెప్తాను. एक बात और कहता ఈ हूँ, లోకములో ఉన్నవారు గాని, ఈ లోకము యొక్క కింద ఉన్నవారు గాని, పైన ఉన్న వారి మీద అని అందరికంటే అధిపతి కలిగినటువంటి దేవుడే గొప్పవాడు. तो इस संसार में जो भी है या संसार के नीचे कहीं पे वो सबसे ऊंचा स्थान में रहने वाला है परमेश्वर। ఎవరిని మనం ఆరాధించకూడదు, और इसलिए हम किसी की भी आराधना नहीं ఎవరికి करनी మనం चाहिए, దండం పెట్టకూడదు. किसी के भी हम ना हाथ नहीं छोड़नी चाहिए, ఎందుకంటే మనం సత్యం తెలిసిన వాడు, क्योंकि हम सच्चाई को जानने वाले మనం हैं, సత్యాన్ని అంబడిస్తున్న వారు. सच्चाई का अनुकरण करने वाले हैं। ఎవరికి మనం చేతులెత్తి దండం పెట్టకూడదు. किसी को भी सामने हम हाथ नहीं जोड़नी चाहिए, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే चाहे कितना महान क्यों ना हो। దేవుడికే మనం దండం పెట్టాలి, परमेश्वर को ही हम दंडवत करनी है, దేవుడికే పెట్టాలి. परमेश्वर को ही కాబట్టి दंडवत విగ్రహాల करनी వైపు మనం చూడకూడదు. है। इसलिए मूर्ति की ओर हमें नहीं ఇక్కడ देखनी మనకి ఏం चाहिए। కనపడుతుందంటే, यहाँ क्या दिखता है? ఇజ్రాయేలీలు इजरायली लोग దేవుణ్ణి మర్చిపోయి परमेश्वर को भूलकर వారు దేవుని స్థానంలో విగ్రహాలు చేసుకుని విగ్రహాలను పూజిస్తారు. परमेश्वर के स्थान में मूर्तियां बना के मूर्तियों की पूजा कर रहे थे। అయితే ఒక రోజు तो फिर परमेश्वर एक दिन ఆ గిద్యోను, అక్కడ రాయబడింది 27వ వచనం కింద రాయబడి ఉంది, 27 वचन में लिखा हुआ है, ఆ పనివారిలో 10 మందిని తీసుకునంట उनके अपने संग कुछ 10 लोगों को लेकर అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసాడంట. तो परंतु अपने पिता के घराने और नगर के लोगों से डर कर मारे उसने काम दिन को नहीं कर सका, इसलिए रात में किया। రాత్రి వెళ్ళి रात को जाकर ఆ బయలు బలిపీఠాన్ని పగలగొట్టేసి उस बैल की वेदी को तोड़ डाला, దాని పైన ఉన్న దేవతా స్తంభం ఎరగొట్టేశాడు. उसके ऊपर का देवता का खंभा को काट डाला है। అయితే तो फिर ఉదయాన్నే सुबह सुबह ఆ ఇజ్రాయేలు లేచారు. वो इजरायली उठ गया, చూస్తే देखने से ఆ బయలు బలిపీఠము కింద పడిపోయింది. वो बैल की जो वेदी है नीचे गिरा हुआ है, ఆ దేవతా స్తంభం కింద బొక్కబారులో పడి ఉంది. वो दो देवता का खंभा भी उल्टा गिरा हुआ है। ఎవరు ఈ పని చేశారని చెప్పి ఆరాధించారు. तो कौन ये काम किया करके लोगों ने कुछ प्रयत्न किया। అయితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, उनको क्या पता चला? యోవాషు కుమారుడైన గిద్యోను ఈ పని చేశాడు అని. योआश का पुत्र गिदोन ने ये काम किया करके मालूम पड़ गया। వాళ్ళని వీళ్ళని ఆరాధించారు. तो इधर उधर पता कर लिया। అయితే తెలిసింది ఏంటంటే, क्या मालूम पड़ा? గిద్యోను కుమారుడు, ఆ యోవాషు కుమారుడు योआश का पुत्र గిద్యోను చేసిన పని అని. गिदोन ने काम किया करके मालूम पड़ा। అయితే तो फिर ఆ ఊరు వారందరూ వచ్చేసి, वो सब गांव के लोग आ गए हैं। చూడండి, యోవాషు కుమారుని గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొని
ఆ ఊరి వారందరూ వచ్చి నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠను పడగొట్టి దాని పైగా ఉన్న దేవతాసన పడదోసిన గనుక అతడు చావవలెను అన్నారు. तो ये तेरा बेटे ने इस तरह का उस वेदी का बेल को काट डाला है, इसके ऊपर चढ़ गया है, इसलिए वो मरना चाहिए करके बोला, అతన్ని పడగొట్టేసే అతన్ని చంపేసేయాలన్నారు. उसको मारना है करके बोल दिया। ప్రియులారా, प्रियो, అయితే तो फिर యోవాషు ఏమన్నాడంటే, योआश ने क्या कहा, ఇక్కడ జాగ్రత్త మనం గమనించాలి. ध्यान से सुनिए। అసలు మనం బయటికి తీసుకెళ్ళి మేము చంపేసేయాలంటున్నారు. तो लोगों ने कहा उसको बाहर निकालो, हम उसको मार डालेंगे। 31వ వచనంలో చూస్తే 31 वचन में देखिए, యోవాషు తనకు ఎదురుగాల్సిన వారితో మీరు బయలుపక్షముగా వాదింతురా? योआश ने अपने सामने जो खड़े उनसे कहा, क्या तुम बाल के लिए वाद विवाद करोगे? బయలుపక్షముగా మీరు వాదిస్తారా? क्या बाल के लिए वाद विवाद करोगे? మీరు వారిని రక్షించుతారా? क्या तुम उसे बचाओगे? వారి పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దునే సావవలెను. जो कोई उसके लिए वाद विवाद करेगा वह मार डाला जाएगा। ఎందుకని చెప్పండి? क्यों बताइए? ఎందుకన్నాడు? क्यों कहा? సావవలసింది గిద్యోను కాదు, मरना गिद्योन नहीं है, మనము, हम, మీరు చావాలి. आप मरना है। ఎందుకంటే क्यों? మనం నిజమైన దేవుని వదిలిపెట్టేసి हमने तो जीवित परमेश्वर को छोड़ दिया జీవం है, కలిగిన దేవుని వదిలిపెట్టి जीवित परमेश्वर को छोड़ दिया है, మాట్లాడే దేవుని जो వదిలిపెట్టి बात करने वाला परमेश्वर को छोड़ మోగ दिया है, విగ్రహాలు చేసుకొని जो गूंगी मूर्तियों को మన बनाकर దేవుణ్ణి మనము जो అవమానపరిచాం. अपने जीवित परमेश्वर को हम लज्जित कर रहे हैं। ప్రియులారా, प्रियो, మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 13వ అధ్యాయము, 13वीं अध्याय, ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 13వ అధ్యాయము 13वीं अध्याय మనం 6 నుంచి కనుక మనం 15 వరకు చూస్తే 6 से लेकर 15 तक देखेंगे तो చూడండి, देखिए, 13వ అధ్యాయం 6 నుంచి, व्यवस्था विवरण 13 अध्याय 6वीं నీ वचन से, తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె గాని, నీ కౌగిట భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా ఉండినను నీకు దూరముగా ఉన్నను, నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులు ఎవరు ఎరుగని ఇతర దేవతలను పూజిత్తము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకి సమ్మతించకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. तो लिखा है कि यदि तेरा संग भाई या बेटा बेटिया या तेरी अधगुनी या प्राणप्रिय तेरा कोई मित्र निराले में तुझको ये कहकर फुसलाने लगे कि आओ हम दूसरी देवताओं की उपासना या पूजा करेंगे जिन्हें ना तो तूने तेरे पुर को जानते थे, चाहे वे तुम्हारे निकट रहने वाले आसपास के लोगों के, चाहे पृथ्वी पर के छोटे से लेकर दूसरे छोटे तक दूर दूर के रहने वाले देवता हो, तो तू उसकी ना मानना, ना उसकी बात सुनना, और ना उन पर तरस खाना, और ना कोमलता दिखाना, और ना उसके भी छिपा रखना, उसको अवश्य घात करना। అర్థమైందా? देखा దేవుని ఉద్దేశం ఏంటి? परमेश्वर का उद्देश्य क्या है? ఎవరైతే जो कोई విగ్రహాలను చేసుకుంటారో, मूर्तियों को बनाते हैं, ఒకవేళ ఎవరైతే మిమ్మల్ని పిలిచి अगर విగ్రహాల వైపు రమ్మంటారో अगर कोई आपको मूर्तियों को और आने के लिए फुसलाते हैं, వాటి వెళ్ళొద్దు, उनके साथ मत जाना, వాటికి పూజించొద్దు, उनकी पूजा मत करना, వాటికి చేతులకు దండం పెట్టొద్దు. उनके सामने हाथ मत जोड़ना। 12:13 అంటాడు, 11, 12, 13 में कहता है, నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని యందు పనికి మారిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండని తమ పురనివాసులను ప్రేరేపించరని నీవు విని ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. यदि तेरे किसी नगर के विषय में जिसे तेरा परमेश्वर यहोवा तुझे रहने के लिए देता, ऐसी बात तेरे सुनने में आए तो कि कितने अधम पुरुषों ने तेरी ही बीच में से निकलकर अपने नगर के निवासियों को यह कहकर बहकाया कि आओ हम अन्य देवताओं की जिनसे अब तक अनजान रहे उपासना करे। అర్థమైందా? सुना? కాబట్టి इसलिए ఎవరైనా సరే कोई भी ఏ పనికి మాలిన మాటలు చెప్పినా సరే कोई भी अधम मनुष्य कोई भी काम बताए, మీరు మాత్రం వాళ్ళకి వెళ్ళొద్దు, आप तो बिल्कुल उनके पीछे मत మీరు जाना, పూజించొద్దు. आप पूजा मत करना। 14:15 చూస్తే 14-15 में कहता है, అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలన చేయవలెను. कहता है तो पूछ पाछ करना और खोजना और भली भांति पता लगाना, यदि
ये बात पता चले और कुछ भी संदेह ना रहे कि तेरे बीच ऐसा घिनौना काम किया जाता है, तो अवश्य उस नगर की निवासियों को तलवार से मार डालना। అర్థమైందా? देखा అర్థమైంది కదమ్మా? देखा है ना? జాగ్రత్తగా గమనించండి. इसलिए ध्यान से सुनना। వాళ్ళతో మాట్లాడిన దేవుడు उनसे ఈ बात రోజు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు. उनसे बात करने वाला पवित्र आत्मा परमेश्वर आज अपने दास के द्वारा बात करता है। మన క్రైస్తవులమి हम मसीह लोग हैं। మనుషులు చేతులతో చేసిన దేనికి దండం పెట్టొద్దు, इंसान ने जो भी अपने हाथों से बनाया उसके लिए हम हाथ नहीं जोड़नी है। దేనికి బొక్కబారలు పడొద్దు. उसके सामने किसी सामने साष्टांग नमस्कार नहीं करना है, అది ఏదైనా సరే. आज वो कोई भी क्यों ना हो। చాలా మంది సిలువల్ని ఎట్ట అంటారు, तो बहुत से लोग क्रूस का भी इस तरह का कहते हैं, తప్పది. वो भी गलत है। కొంతమంది మెడల్లో వేసుకుంటారు, कुछ लोग क्रूस को गले में डालते हैं, మెడలో వేసి తిరుగుతూ ఉంటారు. गले में डाल के घूमते అది हैं। శాపగ్రస్తమైన సిలువ. क्रूस तो श्रापित है। చర్చిల్లోకి వెళ్ళి चर्चों में जाकर బలిపీఠాలు కడతారు, वेदियों को बनाते हैं, వాటికి మొక్కుతారు. उनके सामने दंडवत करते पिल्लारा, हैं। प्रियो, తప్పు. गलत है। గిద్యోనుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. गिदोन से बात करने वाला परमेश्वर हमसे बात करता है। ఇజ్రాయేలుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. इस्राएलियों से बात करने वाला परमेश्वर हमसे बात ఈ करता రోజు है। క్రైస్తవులు చాలా తప్పులు చేస్తున్నారు, आजकल मसीह लोग भी बड़ा गलत काम कर रहे చాలా हैं। వాటిలో తప్పిపోతున్నారు. बहुत सारे विषय में भटकते जा रहे हैं। కాపర్లు కూడా తప్పిపోతున్నారు. चरवाहा भी भटकते जा रहे हैं। అందుకని ఏమంటున్నాడంటే इसलिए क्या कहता है, జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखने से ఈ లోకం గాని इस संसार में क्यों ना हो, కొన్నిసార్లు దేవుని ప్రజలు గాని कई बार परमेश्वर के लोग भी సత్యాన్ని తల్లక్రిందులు చేస్తున్నారు. सच्चाई को उल्टा पुल्टा कर देते हैं। కానీ लेकिन గిద్యోను गिदोन ఆ ఊరు జనానికి భయపడ్డాడు, उस गांव के नगर के लोगों को डर गया, భయపడ్డాడు. डर गया। అయితే దేవుని ప్రార్థించుంటాడు. तो फिर प्रार्थना किया होगा। ఎందుకంటే 6:12 వచనం కనుక మనం చూస్తే, न्यायों 6:12 में अगर हम ఒకసారి देखेंगे, 12 వచనం చదివితే 12वें वचन को पढ़ेंगे, అక్కడ చక్కగా రాయబడి ఉంది. वहां अच्छी तरह लिखा हुआ చూడండి है। 12 వచనం. देखिए, ఆ उसको यहोवा दूत ने दर्शन देकर कहा, हाँ। हे शूरवीर ఆ सूरमा, हाँ। यहोवा तेरे संग है, ఆ నేను నీతో ఉన్నాను मैं तेरे साथ हूँ। గిద్యోన్, हे गिदोन, భయపడొద్దు, डरना मत, నా పని చెయ్యి. मेरा काम करो। దేవుడు మనతో ఉన్నాడు. परमेश्वर हमारे साथ ఆయన है। ఇమ్మానుయేలు, वो इम्मानुएल है। ఆయన ఇమ్మానుయేలు. इम्मानुएल है। నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవుడు. कल और आज एक समान रहने वाला है। భయపడొద్దు. डरना नहीं, క్రైస్తవులు భయపడరు. मसीह डरता नहीं है। పిరికివారు దేవుని రాజ్య వారసులు కాదు. डरपोक जो है प्रभु का राज्य के वारिस ना हो। అయితే तो फिर ఎట్లన్నా దేవుని ఆ పని చెయ్యాలి. तो कैसे भी परमेश्वर को वो काम करना గిద్యోను है। పగలెందుకు చేయలేదంటే गिदोन दिन में क्यों नहीं किया, అందరూ చెడ్డు పడతారేమోనని, तो सब लोग आके घेर लेंगे बोल के, అడ్డుపడతారని, रोकेंगे बोल దేవుడు के। చెప్పిన పని నేను చేయలేకపోతానేమోనని. इस वजह से मैं परमेश्वर का कहीं भी काम ना कर మనకు सकूं। బుద్ధి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. प्रभु ने हमको बुद्धि और ज्ञान दिया అందుకే है, రాత్రిపూట వెళ్ళాడు. इसलिए रात को गया है। ధైర్యం వచ్చింది, हिम्मत आ गया, ధైర్యం వచ్చింది. हिम्मत आ మరి गया। రేపు కొడతారేమో, నన్ను ये लोग मारेंगे నన్ను मुझे, తిడతారేమో, क्या पता डांटेंगे, నన్ను చంపుతారేమో, मुझे मार डालेंगे, నాకెందుకు ఊరుకున్నాడా? मुझे क्या करना करके चुप रहा, ఊరుకోలేదు. नहीं रहा। ఆ పనిని చేసి తీర్చాడు. वो काम को करके ही गुजरा वो। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, జాగ్రత్తగా ఉండి మనం దేవుని యొక్క కార్యం తలకిందులు చేయొద్దు. हम परमेश्वर का कामों को उल्टा पुल्टा ना करें हम। అందుకనే इसलिए ఆ 31వ వచనంలో కింద చూస్తే, 6वें अध्याय न्यायों 31 वचन में देखेंगे तो, ఎవడో వాని బలిపీఠం ఎరగొట్టెను కనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించుకోవచ్చును. तो जिसने उसकी वेदी गिराई है उसी से वे आप ही अपना वाद विवाद करे। ఆ, ఏమన్నాడు ఆ యోవాషు? योआश ने क्या कहा, ఆయన దేవుడు కదా, वो तो मूर्ति तो भगवान मानते हो ना, మనం పూజిస్తున్నాం కదా, हम उसकी आराधना करते हैं మీరు ना, పూజిస్తున్నారు కదా. आप भी उसकी पूजा कर रहे हैं। మరి ఆయన శక్తివంత దేవుడు అయితే, अगर वो मूर्ति शक्तिमान होता, ఆయన చూసే దేవుడు అయితే, अगर देखने वाला परमेश्वर మరి होता, ఆయన్ని పడగొట్టింది ఎవరు, ఆయన్ని నరికింది ఎవరు, ఆయన్నే చెప్పమానండి. उसको जिसने गिराया है, उसने जिसको काट डाला है, वो मूर्ति ही बता सकती है, ఆయనే చెప్పమానండి. उन्हीं को वही बता सकता ఏ है। ఆయన పక్షాన్ని, దేవుడి పక్షాన్ని మనం వాదిస్తామా? क्या वो अगर भगवान होते क्या उसके पक्ष में ఆయన మోగవాడు, ఆయన वो गूंगा है क्या, ఆయన కళ్ళు లేవా, क्या उसकी आंखें नहीं है, చూడలేడా? क्या देख नहीं सकता, మనం వాదించడం ఏంటి? हम क्यों वाद विवाद ఆయన करें? ఆయనే వాదించుకోమను. वो अपने और ही पक्ष में वाद विवाद करे। చూసా ప్రియులారా, देखा प्रियो, దేవుడైతే अगर परमेश्वर होता, ఎవరు తప్పు చేశారో తను చెప్తాడు. अगर जो गलती करता तो उनका गलतियों को बता మీరు देता है। యెహోషువ యొక్క పుస్తకాన్ని కనుక చూస్తే, आप योशु का पुस्तक को देखेंगे, 6వ అధ్యాయం తీయండి. యెహోషువ योशु के पुस्तक 6 अध्याय, నిజమైన దేవుడికి ఎవరు చెప్పక్కర్లేదు. सच्चे जीवित परमेश्वर को कोई और बताने की ఆయన आवश्यकता భూమి नहीं। మీద ఉన్న మనుషులందరూ చూస్తూ वो ఉంటాడు. धरती पर का एक इंसान के बारे में जानता है, ఆయనకి రహస్యం అని చేయలేదండి. उनको छिपी हुई बात कुछ भी नहीं है। ఎరుకో గోడలు పగలగొట్టినప్పుడు यरीहो का द्वार को जब ढा दिया है, చూడండి 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే, 6वें अध्याय 18वें वचन को देखेंगे तो, శపింపబడి దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాళెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలుగు చేదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని చెప్పాడు.
18 वचन में जो शापित किया गया है उस ఆరు वस्तु को 6:18 और तुम अर्पण की हुई वस्तुओं को सावधान से अपने आप को अलग रखे, ऐसा ना हो कि अपन अर्पण ने राస్తుంది ఇక్కడ अर्पण की वस्तुएं ठहरा कर बाद में उसी अर्पण की वस्तु के से कुछ में ले ले, यानी कि जो शापित किया गया है उसमें से कुछ भी नहीं छूना करके बताता है। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो మనం జాగ్రత్తగా గమనిస్తే हम ध्यान से देखेंगे 7వ అధ్యాయం చూస్తే 7वें अध्याय में ఆకాను చూడండి అక్కడ మీరు జాగ్రత్తగా మీరు ఒకటో వచనం కనుక చదివితే 7वीं पहला वचन को पढ़ेंगे। ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను కనుక యెహోవా ఇజ్రాయెల్ మీద కోపించడం రాయబడింది। यहाँ पे भी वही लिखा है अर्पण करके, मेरा मतलब क्या है शापित किया गया वस्तु उसमें से आकान ने कुछ निकाल दिया करके लिखा है। ఏం చేశాడు? क्या किया ఎవరు है? చూశారు అది? किसने देखा? ఎవరు చూడలా? कोई भी नहीं देखा। యెహోషువ చూడలా? यहोशू ने नहीं देखा। ఇజ్రాయెల్ ఎవరు చూడలా? इजराइल में से किसी ने नहीं దేవుడే देखा। చూశాడు। परमेश्वर ने ही देख लिया। అయితే तो फिर వీళ్ళు హాయి మీదకి వెళ్ళినప్పుడు इन लोग हाई पर गए थे, ఓడిపోతున్నారు, हारते जा रहे थे, చిత్తుగా ఓడిపోతున్నారు। पूरी तरह हार रहे थे। అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, तब यहोशू प्रार्थना कर रहा था, ప్రార్థిస్తున్నాడు। प्रार्थना कर रहा था। 9వ వచనం చదువుకున్న తర్వాత इसमें 9वें वचन पढ़ लीजिए। అయితే तो फिर 10వ వచనం చూస్తే 10वें वचन में देखने से దేవుడు అంటున్నాడు, परमेश्वर कहता है, యెహోవా యెహోషువతో ఇట్లనెను, यहोवा ने यहोशू से कहा, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోసుకొందువు, उठ खड़ा हो जा, तो क्यों इस भांति मुंह को छुपाता है? ఇజ్రాయేలు పాపము చేసి ఉన్నారు, इजराइल ने पाप किया है, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, मैंने जो उनके साथ वाचा बांधा है उन्होंने उसका उल्लंघन किया है। శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు। जितना अर्पण किए वस्तुओं में से लेकर वरन चोरी करके अपने छल से अपने पास रखा है। చూసారా? देखा? నిజమైన దేవుడు, सच्चे परमेश्वर, నిజమైన దేవుడు, सच्चे परमेश्वर, కనులారా చూసే దేవుడు, आंखों से देखने वाला परमेश्वर, భూమి మీద మంచి వారిని చెడ్డ వారిని చూస్తున్న దేవుడు, इस धरती पर अच्छे लोगों को बुरे लोगों को देखने वाला ఎవరు తప్పు परमेश्वर, చేస్తున్నారా ఎవరు మంచి చేస్తున్నారా అని చెప్పి చూసే దేవుడు। जो कोई गलत कर रहा है सच्चा अच्छा कर रहा है उनको देखने वाला परमेश्वर। ఆకాను గురించి ఆయనకి ఎవరు చెప్పలేదండి, आकार के बारे में उनको किसी ने नहीं बताया। దేవుడు స్వయంగా యెహోషువతో అంటున్నాడు, परमेश्वर स्वयं यहोशू से बोलता యెహోషువ है, यहोशू ఆకాను తప్పు చేశాడు, आकार ने गलती किया है, శపించబడిన వాటిలో నుంచి కొంత తీసుకున్నాడు, शापित किए गए वस्तु में से कुछ लिया है, కొంత దాచుకున్నాడు। कुछ छुपा के रखा है। ఇశ్రాయేలీయుల మధ్యలో శాపగ్రస్తమైన దొరికింది, इजराइल के बीच में शपित वस्तु मिल गई అదే है। యెహోషు అంటున్నాడు, इसी बात को भी यहोशू నిజంగా कहता తన है, దేవుడైతే, अगर वो मूर्ति भगवान నిజంగా होता, ఆ యొక్క బయలుదేవత నిజంగా గనక నిజం కలిగిన దేవుడైతే बाल देवता जो सच्ची में भगवान होता, తనకు తను వాదించుకోమను, अपने पक्ष में वही वाद తనకు विवाद తను करे, వాదించుకోమను। अपने पक्ष में वाद నా विवाद करे। పిల్లోడే చేసినట్టుగా ఆ బయలుదేవతను నోటితో మాట్లాడమను, मेरा ये बेटे नहीं किया करके वो बाल देवता अपने मुंह से बोलने के लिए कहे, మాట్లాడమను। बोले। చూడండి देखिए 31వ వచనం చూస్తే న్యాయాధిపతులు 6:31, न्यायों 6:31 में देखेंगे तो ఆ 31లో ఏం రాశాడు మనం జాగ్రత్తగా గమనిద్దాం। इसमें क्या लिखा है हम बात देखेंगे ध्यान से। చూడండి 31లో అంటున్నాడు, మీరు బయలు పక్షముగా వాదింతురా, మీరు వాని రక్షింతురా, వాని పక్షముగా వాదించువాడు ఈ పొద్దునే సావవలెను। यहोश ने उनसे कहा कि क्या तुम बाल के लिए विवाद करोगे, क्या तुम उसे बचाओगे, तो वो इसी पक्ष इसी दिन में वो मार डाला जाएगा। అర్థమవుతుందా? देखा? మీరు చావాలి, आप मरना है। లేఖన భాగాలు ఏం రాసింది? वचनों में क्या लिखा हुआ है? కాబట్టి इसलिए గిద్యోనుగా చనిపోయింది। गिद्योन नहीं मरेगा। ఇక్కడ ఎట్లా ఉందంటే क्या ऐसा कैसा लग रहा है यहाँ पे? ఏలియా గారి గురించి మనకు తెలుసు। एलिया के बारे में हमें पता है। 1వ రాజులు पहला राजा 18వ అధ్యాయము 18वां अध्याय 21, 27 వరకు చదివితే 21 से लेकर 27 तक देखेंगे तो అక్కడ బాలు దేవతలకి భక్తులకి ప్రవక్తలకి ఏలియాకి వాద వివాదం జరిగింది। वो बाल देवताओं के नबियों के और एलिया के बीच में वाद विवाद हुआ తర్వాత था। చదువుకోండి మీరు। बाद में पढ़ लीजिए आप। అక్కడ वहाँ पे ఏలియా వెళ్ళి एली जाकर ఎంతకాలం మీరు రెండు మనసులతో ఉంటారు? మీరు कब तक तुम दुचित्ता में रहोगे? నిజమైన దేవుడిని ఆరాధించండి। तो सच्चे परमेश्वर को तो तुम आराधना करो। ఎవరు నిజమైన దేవుడు? कौन है सच्चे परमेश्वर? రండి आओ ఈ రోజే తెలుసుకుందాం। आज ही हम जान लेंगे। మీరు రండి, నేను వస్తాను, आप भी आओ, मैं भी आऊंगा। నేను ఒక్కడనే, मैं अकेला हूँ, మీరు అనేక మంది आप बहुत हो। రండి అని చెప్పి आओ करके వాళ్ళకి ఎద్దులనిచ్చి उनको बैल दिया, అక్కడ నరికి वहाँ पे उनको काटा, అక్కడ కట్లు పెట్టి वहाँ पे लकड़ियां लगाया। ప్రార్థిద్దాం। प्रार्थना करेंगे। ఎవరు దేవుడు వచ్చి అగ్ని ఇచ్చి తగలబెడతాడో వాడు నిజమైన దేవుడు। जो परमेश्वर ऊपर से आग भेजकर उस वेदी को
बलि को खत्म करेगा, वही जीवित परमेश्वर है। కానీ అగ్ని మాత్రం మీరు ముట్టించొద్దు, लेकिन अपने ओर से आग नहीं लगाना, అగ్ని ముట్టించొద్దు, आग अपने ओर से मत लगाना, అగ్ని దేవుడే పంపించాలి. आग को परमेश्वर ही भेजना है। ప్రియులారా, प्रियो, నిజమైన దేవుడు, सच्चे परमेश्वर, ప్రార్థన ఆలకించే దేవుడు, प्रार्थना को सुनने वाला परमेश्वर ఆలకిస్తాడు, वो सुनता है, ఆకాశం అగ్ని పంపిస్తాడు. आकाश से आग को भेजेगा। అయితే तो फिर వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తున్నారు, वो अपने मन मर्जी के अनुसार प्रार्थना कर रहे थे, ప్రార్థన చేస్తున్నారు. प्रार्थना कर रहे थे। ఏలియా అయితే एलिया तो 18వ అధ్యాయము 18वां अध्याय 27వ వచనంలో చూస్తే 1వ రాజులు पहला राजा 18वां अध्याय 27 वचन को ఏమని देखेंगे। అంటున్నాడో చూడండి. क्या कहता है देखो, 27వ వచనంలో 27वें वचन में ఏమంటున్నాడో చూడండి. ये क्या कहता है देखो। ఆ दोपहर को एलिया ने यह कहकर उनका ठट्टा किया, ఆ ऊंचे शब्द से पुकारो, हाँ। वह तो देवता है, हाँ। वह तो ध्यान लगाए होगा, हाँ। यह कहीं गया होगा, हाँ। यह यात्रा में होगा, हाँ। या हो सकता है कि सोता हो, Praise the और Lord. उसे जगाना चाहिए। ఆ నిద్రపోతున్నాడేమో, शायद शोरा होगा, లేపండి उसको उठाओ, లేపండి, जगाओ, ఊరికి వెళ్ళాడేమో, या कहीं गया होगा, పిలవండి, उनको बुलाओ, పనులకు వెళ్ళాడేమో, काम पे गया होगा, పిలవండి. बुलाओ। బా వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారండి, वो कितना प्रार्थना कर रहे थे, ఏం వల్లగాల. कुछ भी नहीं हो पाया उनसे। అప్పుడు వెంటనే ఏలియా అన్నాడు, तुरंत एलिया ने कहा మీరు తప్పుకోండి అన్నాడు. आप हटिए। ఎందుకంటే क्यों? మన దేవుడు हमारा परमेश्वर జీవం కలిగిన దేవుడు. जो जीवित परमेश्वर है। చూడండి మీరు देखिए आप లేవి కాండము लेवी व्यवस्था 9వ అధ్యాయము 9वें अध्याय 24వ వచనం చదివితే 24वें वचन को पढ़ेंगे। యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. यहोवा के सामने से आग निकलकर और चर्बी सहित होम बलि वेदी पर भस्म कर दिया। ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు. हम आराधना करने वाला परमेश्वर जीवित परमेश्वर है। ఈ భారతదేశంలో మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ యొక్క ఆకాశ భూమిని ఆయన సిద్ధపరిచిన దేవుడు. तो हम इस भारत देश में जिस परमेश्वर की पूजा करते हैं वो आकाश और पृथ्वी को सब चीज को बनाने वाला తనకు परमेश्वर తాను है। తెలుసుకోగలిగిన దేవుడు. अपने आप को अच्छी तरह जानने वाला परमेश्वर है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, విగ్రహాలు మాట్లాడమని చెప్పి मूर्तियां बात नहीं करते। అందుకే న్యాయాధిపతులు 6వ అధ్యాయము इसलिए न्यायों 6वें अध्याय 32వ వచనంలో అంటాడు, तो 32वें वचन में कहता है, 32లో అంటాడు, 32 में कहता है, ఒకడు తన బలిపీఠం ఎరగొట్టినందున అతనితో బయలు వాదించుకొని నిమ్మని చెప్పి ఆ దినం అతనికి యెరుబ్బయలు పేరు పెట్టెను. इसलिए उस दिन गिदोन का नाम ये कहकर यरुब्बाबेल रखा गया कि इसने जो बाल की वेदी गिराई तो इस पर बाल आप वाद विवाद कर ले। పిల్లారా, प्रियो, ఇక్కడ యెరుబ్బయలు అంటే అర్థం ఏంటి తెలుసా? यरुब्बाल का मतलब क्या है? బయలునే వాదించుకొని, यानी कि बाल को ही अपने विषय में वाद ఆయన विवाद దేవుడు कर ले। కదా, वो परमेश्वर है ना, ఆయన అంతర్యామి కదా, वो अंतर्यामी है, ఆయన తెలుసు కదా, वो जानता है। మీరెందుకు మాట్లాడుతున్నారు? आप क्यों बात कर रहे ఆయనకి ఆయనే మాట్లాడతాడు, अपने आप ही बात कर ఆయనకి ఆయనే अपने చెప్పుకుంటాడు. आप की बता देगा। మీరెవరు మాట్లాడతారు? आप कोई बात मत करना। నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి, सच्ची में कितना महान నిజంగా परमेश्वर ఎంత है, గొప్ప దేవుడు. कितना महान परमेश्वर। యెహోషు ఎదురు తిరిగాడు, योआश ने सामने किया నువ్వు उनका। నేను అట్లా చేయగలమా? क्या आप और हम ऐसा कर सकते हैं? గిద్యోనుకు దేవుడు చెప్పిన మాటని అంత భయంకరమైన క్రూరుల మధ్యలో, కఠినుల మధ్యలో దేవుడు అద్భుతం ద్వారా ఆశ్చర్య కార్యాలు చేయగలిగాడు. गिदोन के द्वारा बात करने वाला परमेश्वर उन कठिन लोगों के बीच में अद्भुत और आश्चर्य कार्य किया है। గిద్యోను ఏం జరుగుద్దని తన కోసం చూసుకోకుండా దేవుడు చెప్పిన దాన్ని నెరవేర్చాడు. गिदोन ने इस बात का डरा नहीं, क्या होगा करके परमेश्वर ने जो बोला उसको ही पूरा किया है। ఈనాడు క్రైస్తవులు పిరికివారుగా ఉంటున్నారు. आजकल मसीह बहुत डरपोक रहे हैं, మాట్లాడమంటే మాట్లాడు, बात करने के लिए नहीं మా बोलते। పిల్లలు ఏమైపోతారు, हमारे बच्चे क्या हो నా जाएंगे, భార్య ఏమైపోతారు, मेरी पत्नी क्या हो जाएंगे, నేనేమైపోతాను, मैं क्या हो जाऊं, ఎందుకు మాట్లాడాలి? क्यों बात करें। నా భక్తిని నేను मैं కాపాడుకుంటా, अपने भक्ति को यही बचा के रखूंगा, ప్రార్థన చేసుకుంటాను, प्रार्थना करूंगा। సమయం వేళకి तो समय समय पर ఒకళ్ళకి చెప్పను, किसी को नहीं ఒకళ్ళ बताऊंगा, లైవ్ లోకి రమ్మను, उनको लाइव में बुला नहीं ఒకళ్ళ గురించి बुलाऊंगा, వాక్యం చెప్పను. किसी को वचन नहीं बताऊंगा। స్వార్థపరులు, स्वार्थ से जीते, స్వార్థపరులు स्वार्थी से ఈ రోజు जीते हैं। గిద్యోను గురించి నేర్చుకున్నాం, आज गिदोन के बारे में सीखा, యోవాషును గురించి నేర్చుకున్నాం. योआश के बारे में सीखा। మాట్లాడదాం, बात करेंगे, దేవుని పక్షంగా మనం మాట్లాడదాం ప్రియులారా. परमेश्वर के पक्ष में हम बात करेंगे प्रियो। అందుకే इसलिए యేసు ప్రభులు వారు అంటారు, मसीह यीशु कहता है, చూడండి ప్రియులారా, देखिए प्रियो, మనం గనక अगर हम ఒకసారి గనక మరి ఆ యోహాను సువార్త చూస్తే, यूहन्ना सुसमाचार को देखेंगे, యోహాను సువార్త यूहन्ना सुसमाचार చూడండి 14వ అధ్యాయంలో, 14 अध्याय में, 14వ అధ్యాయం తీయండి, 14 अध्याय को निकालिए। 14వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం यूहन्ना सुसमाचार 14 अध्याय 24వ వచనం, 24वें वचन। మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన వాని దేవుడిదే. जो मुझसे प्रेम नहीं
रखता वह मेरे वचन से मानता నేను और చెప్పింది जो చదవమ్మా, कोई నేను అన్నది చదవా. जो वचन तुम सुनते हो वो मेरा नहीं वरना पिता का है। అర్థమవుతుందా ప్రియులారా? समझ में आ रहे? జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। 31వ వచనం చూస్తే, इसी में 31 वचन को देखेंगे। అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించదు నెరవేర్చకు నేను ఈ లోకములోకి వచ్చి ఉన్నాను అన్నాడు. कहता है कि संसार जाने की मैं पिता से प्रेम रखता हूँ ఆ, और जैसे पिता ने मुझे आज्ञा दी मैं वैसे ही करता हूँ। అర్థమైందా? उठो यहाँ से चले। అర్థమైందా? समझ में आ रहा है? దేవుడు స్వయంగా తన కుమారుడు ద్వారా తనకు తాను బయలుపరుచుకుంటున్నాడు. परमेश्वर स्वयं अपने पुत्र के द्वारा अपने आप को प्रकट करता है। మీరు 13వ వచనం చదివితే 14-13 वचन को पढ़ेंगे। 14-13లో 14 अध्याय మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచుకై దానిని నేను చేతును అన్నాడు. जो कुछ तुम मेरे नाम से मांगोगे वह मैं करूंगा कि पुत्र के द्वारा पिता की महिमा हो। స్వయంగా మాట్లాడుతాడు తన కుమారుని ద్వారా. तो स्वयं बात करता है परमेश्वर अपने కుమారుల్లో पुत्र के ఉండి द्वारा, మాట్లాడుకుంటున్నాడు. पुत्र में रहकर बात తనకు తాను करता है, బయలుపరుచుకుంటున్నాడు. अपने आप को प्रकट करता है। నిజమైన దేవుని యొక్క శక్తి అది. सच्ची परमेश्वर का सामर्थ्य है ये। 19వ వచనం 20వ వచనం చదివితే, इसमें 19 और 20 को भी पढ़ेंगे। నేను జీవించుచున్నా గనుక మీరును జీవింతురు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉందునని ఆ దినమున మీరు తెలుసుకొందురు. कि मैं जीवित हूँ तुम भी जीवित रहोगे। उस दिन तुम जानोगे कि मैं अपने पिता में हूँ और तुम मुझ में और मैं तुम में। జీవం కలిగిన దేవుడు वो जीवित परमेश्वर है, మాట్లాడుతున్నాడు. बात करता है। నేను తండ్రి యందును. मैं पिता में, యేసుప్రభు ఏమంటున్నాడు? यीशु मसीह क्या कहता నేను है? తండ్రిలో ఉన్నాను, मैं पिता में हूँ, మీరు నాలో ఉన్నారు. आप मुझ में हो, నేను మీ యందు ఉన్నాను. मैं आपके अंदर हूँ। తండ్రిలోనే నేనున్నాను, पिता में मैं हूँ, మీలో నేనున్నాను. आपके अंदर भी मैं हूँ। తండ్రిలో నేనున్నాను, पिता में मैं हूँ, మీలో నేనున్నాను. आप में मैं हूँ, నేను మీలో ఉన్నాను, మీరు నాలో ఉన్నారు. आप मुझ में हो। నేను తండ్రి ఏకమైన లాగున जैसा मैं और पिता एक మనం हैं, ఏకముగా ఉందాం. हम सब एक होके रहेंगे। క్రైస్తవులు నిజంగా దేవునితో ఏకంగా ఉంటే अगर मसीह लोग सच्ची में परमेश्वर के साथ जुड़े होंगे అసలు క్రైస్తవుడి ద్వారా తప్పులేం జరుగుతాయండి? तो इस मसीह विश्वासी के द्वारा गलत क्यों అసలు होती है? తప్పులేం జరుగుతాయి? क्यों క్రైస్తవులు गलती होती है? పాస్టర్లు గాని, चाहे पासवान हो, బిషప్పులైనా, चाहे बिशप क्यों వాళ్ళు हो, రెవరెండ్లైనా, चाहे रेवेंड हो, వాళ్ళు విశ్వాసులైనా, अगर विश्वास అసలు हो, తప్పేం జరుగుతుంది? गलती क्यों होती है? తప్పు జరగకూడదు. गलती नहीं होनी चाहिए। ఏదో తెలుసో తెలియకో हाँ, जाने अनजाने में ఎంటలేదా వాక్యము? क्या वचन नहीं నేను सुन रहे? క్రైస్తవులను అడుగుతున్నాను, मसीहों से पूछता నేను हूँ, క్రైస్తవులను అడుగుతున్నాను. मसीहों से బైబిల్ पूछता हूँ, చదవలేదా? क्या बाइबल नहीं पढ़ रहे? బైబిల్ ఉన్న తెలీదా? बाइबल के अंदर का नहीं అంటే मालूम, స్వామరులు यानी कि आलसी, బైబిల్ చదవరు. बाइबल नहीं पढ़ते। ఎంతమంది ఈ రోజు బైబిల్ చదివారు? कितने लोग आज बाइबल पढ़ा है? ఎంతమంది మీ యొక్క ఇచ్చిన దాని క్యాలెండర్ ప్రకారం చదువుతున్నారు? कितने लोग कैलेंडर के अनुसार बाइबल पढ़ रहे बच्चा? ప్రియులారా, प्रियो, అందుకనే इसलिए పౌలు గారు पौलुस రోమిలికి రాసిన పత్రికలో रोमियो की लिखी हुई पत्री में 1వ అధ్యాయము पहली अध्याय 23వ వచనంలో 23वीं वचन में చూడండి ఎక్కడ చక్కని మాట రాశాడు. कितनी अच्छी बात लिखता है। వారు అక్షయకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్ప జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. और अविनाशी परमेश्वर की महिमा को नाशवान मनुष्य और पक्षियां और चौपायों और रेंगने वाले जंतुओं की मूरत की समानता में बदल डाला। అందుకే ఇజ్రాయేలుల్ని ఈ యొక్క ప్రపంచంలో చల్లా చెదురు చేసేసాడు. इसलिए इजरायलियों को परमेश्वर ने दुनिया भर में तितर बितर कर వాళ్ళ दिया है। రాజుల పదం నుంచి దించేశాడు. उनको राजगद्दी से नीचे उतारा ఆ है। సస్యశ్యామలమైన దేశం పాలు తేనె పాలు దేశం నుంచి శత్రువులు పంపించి ఎక్కడి నుంచి అక్కడికి వాళ్ళని తరివేశాడు. तो अच्छी जो दूध और शहद बहने वाला देश में से उनको तितर बितर कर दिया रोज है मैं शत्रुओं చెప్తున్నాను. के द्वारा। ఈ రోజు నేను చెప్తున్నాను, आज मैं कहता हूँ ఈ ప్రపంచంలో इस दुनिया में నిజంగా చెప్పాలంటే క్రైస్తవుల మధ్యలోనే భయంకరమైన కార్యాలు జరుగుతుంది. तो मसीह लोगों के बीच में ही भयानक कार्य हो रहे ఎందుకని? हैं। क्यों? ధర్మశాస్త్రం ఏమంటుందంటే व्यवस्था क्या कहती है? ఏది నువ్వు చేయొద్దంటుందో అదే సైతాన్ మన చేత చేపిస్తున్నాడు. तो हम जो करने को मना करता है व्यवस्था वही शैतान हमसे करवाता ఏది है। ఆశించవద్దని చెబుతుందో అదే ఆశలు మనల్ని పురికొల్పుతున్నాడు. जो चीज पर भी आशा लालसा मत करो करके बोलने से वही विषय में हमें लालसा दिलाता है। ఎందుకని? क्यों? మనలో శక్తి లేదు, हमारे अंदर सामर्थ्य नहीं है, మనలో పవర్ లేదు. हमारे अंदर पावर नहीं है। ఎందుకంటే क्यों? దేవుని ఆత్మ మీ మీద పడి శక్తిని అందుదురు. तो परमेश्वर की आत्मा तुम पर आएगा तो तुम शक्ति నేను पाओगे। ఆఫీస్ లో ఉన్నప్పుడు जब दफ्तर में था मैं, కొన్నిసార్లు పండుగలు వస్తాయి, कई बार कोई त्योहार आता है మమ్మల్ని ఆఫీసు పిలుస్తారు. तो दफ्तर में बुलाते थे అప్పుడు ఆ हमको। మందులు తీసుకొస్తారు. वो दारू ताकत। दारू लेके आते थे। నేను తాగనంటే मैं मना करने से ఎందుకని అనేవాళ్ళు. क्यों करके पूछते थे। నేను ప్రభువుని నమ్ముకున్నాను. मैं प्रभु पर మేము भरोसा కూడా करता- నమ్ముకుంటాం. वो बोलते थे हम भी भरोसा करते हैं।
నేను నమ్ముకున్న జీవం కలిగిన దేవుడు. मैं कहता हूँ मैं जिस परमेश्वर भरोसा करता हूँ वो వాళ్ళు जीता है। అనేవాళ్ళు, वो कहते थे ఎన్నాళ్ళు ఈ ఆఫీసులో ఉంటావో जब तक इस दफ्तर में रहेगा మేము చూస్తాం, నీ చేత ముందు తాగిస్తాం. हम देखेंगे तुम्हारे को दारू पिला के ही रहेंगे। నేను అన్నాను, मैंने कहा నువ్వు కోట్లు ఇచ్చినా లక్షలు ఇచ్చినా నా చేత నువ్వు ఆ పని చేపించలేవు. आप करोड़ रुपए देकर भी मेरे द्वारा ऐसा काम नहीं कर ఎందుకో सकते। తెలుసా? क्यों पता है? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న గొప్పవాడు, तो मेरे अंदर रहने वाला जो संसार से बड़ा है, నేను బలహీనుడిని. मैं तो कमजोर हो కానీ सकता हूँ, బలహీనుడికి బలం ఇచ్చిన దేవుడు, लेकिन कमजोर को बल देने वाला परमेश्वर బలహీనుడికి है। బలం ఇచ్చిన దేవుడు, कमजोरों को बल देने ఆ वाला బలవంతుడు परमेश्वर, నాలో ఉన్నాడు. वो सामर्थ्य परमेश्वर मेरे अंदर నీ है। వల్ల కాదు. तुम्हारा बस की नहीं है। 9 సంవత్సరాలు ఆఫీసులో ఉన్నాను, मैं 9 साल उस दफ्तर में रहा, నన్ను ఒక బొట్టు కూడా దాగించలేదు. कोई भी मेरे द्वारा एक बूंद भी नहीं पिला ఒక్క पाया, బొట్టు కూడా एक దాగించలేదు. बूंद भी नहीं पिलाया తప్పు मुझसे, చేయించలేకపోయారు. मेरे द्वारा गलत नहीं करा पाया। ప్రియులారా, प्रियो, నిజమైన క్రైస్తవుడు, सच्ची मसीहा, నిజమైన క్రైస్తవుడు, सब सच्ची मसीहा, దేవుని శక్తి కలిగిన క్రైస్తవుడు परमेश्वर का सामर्थ्य रखने वाला తప్పు मसीहा చేయడు. गलत नहीं करेगा। అందుకే అన్నాడు, इसलिए कहता है నీతిమంతుడు తప్పు చేయడు. धर्मी जन जो है गलत नहीं చాలా करेगा। మంది అంటారు, बहुत से लोग बोलते हैं 7 సార్లు బాగుంది ఏమంటారు, फड्डा गाने लगे, 7 సార్లు పడ్డాగా లెగుతాడు. 7 बार गिर भी जाए तो भी उठ అంటే నువ్వు जाएगा। పట్టానికే చూస్తున్నావా? यानी कि आप गिरने के लिए ही सोचते हो। పట్టానికి చూసి సైతాన్ అంటాడు, अगर गिरने के लिए सोचोगे तो ఇది शैतान పాపం कहेगा, చేయని చూస్తాడే, పాపమే చేపిద్దాంలే, ये तो पाप करने के लिए सोचता है, इसके द्वारा पाप ही పాపమే कराएगा। చేపిద్దాంలే. शैतान ऐसा ही सोचेगा। ప్రియులారా, प्रियो, యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు, यीशु मसीह कब आएगा पता नहीं, ఎప్పుడు వస్తాడో తెలియదు. कब आएगा पता नहीं। ఇవాళ బాగా నీతిగా ఉన్నావు, आज अच्छी तरह धार्मिकता में, బాగా నీతిగా ఉన్నావు, अच्छी धार्मिकता में है, మంచి నీతి పనులు చేస్తున్నావు. अच्छी धार्मिकता का कार्य రేపు कर रहे हैं। నీతి తప్పితే पर कल को धार्मिकता से हट गए तो, అదే రోజు ఆయన వస్తే उसी दिन वो आ गए तो, నిన్న చేసిన మంచి ఈ రోజుకు ఉంటుందా? क्या कल को जो हमने अच्छा काम किया आज काम आएगा? లేదన్నాడు. नहीं आएगा बोला। ఇర్మియా ప్రవక్త అన్నాడు, यिर्मयाह ने बोला नहीं होगा। నిన్న నీతిగా ఉన్నావు, कल तो आप धार्मिकता से जिया, ఈ రోజు పాపం చేసావు. आज आपने पाप किया। అప్పుడు నువ్వు అన్నావు అనుకో, आप तब आप నేను कहोगे, నీతి పనులు చేశాను కదా అయ్యా, मैंने तो धार्मिकता का काम किया ఈ हूँ, రోజు తప్పు చేస్తున్నాను క్షమించండి, आज క్షమిస్తాడా? तो मेरे द्वारा गलती हुआ क्षमा करो बोलने से गलती क्षमा हो जाएगा। క్షమించడు పిల్లారా, नहीं क्षमा ఇది करेगा। లేఖన భాగంలో ये రాయబడి वचन में लिखा हुआ है, అందుకనే దొంగలాగొత్తానని రాయబడి, इसलिए यीशु के बारे में लिखा है वो चोर के समान आएगा, దొంగలాగొత్తాడు, चोर के समान అసలు आएगा। పాపం చేయకూడదు. इसलिए हमें पाप नहीं అందుకనే करना అంటాను, चाहिए। इसलिए मैं कहता हूँ బైబిల్ చక్కగా చదవండి, बाइबल को अच्छी तरह पढ़िए, లైవ్ లోకి రండి, लाइव में आइए, మంచి మంచి సందర్భాలు వినండి, अच्छी अच्छी घटनाओं को बाइबल की सुनिए, సందర్భాలు వినండి. सुनिए। తప్పు చేయటానికి అవకాశం ఉన్నప్పుడు తప్పు చేయకూడదు. अगर गलत करने का वो अवसर भी आ रहे तो उससे हटना है, नहीं करना ఏసేవులాగా चाहिए। పారిపోవాలి, यूसुफ की तरह भागना है, हमें పారిపోవాలి. भाग जाना है। అందుకనే इसलिए రోమియోల పత్రిక रोमियो की लिखी पत्री 1వ అధ్యాయము पहले अध्याय 24వ వచనం రాస్తాడు, 24 वचन में ఆ लिखा కింద है, రాస్తాడు, उसके नीचे దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అని రాశాడు. उस अशुद्धता के लिए छोड़ दिया कि वह आपस में अपने शरीर ఎవరు రాశాడు అక్కడ? क्या लिखा है? దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. परमेश्वर ने उनको अशुद्धता के लिए छोड़ दिया। 25వ వచనం 25वें वचन కింద రాస్తాడు, लिखता है, సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. सृष्टि की उपासना और सेवा की, ना कि उस सृजनहार की। అర్థమవుతుందా? देखा, సృష్టికర్తకు ప్రతిగా అంట స్పష్టమును పూజిస్తున్నారు. तो सृष्टिकर्ता को पूजना था मगर सृष्टि को पूजा कर रहे थे। ఎందుకని? क्यों? ఆ జీవం కలిగిన దేవుని వాళ్ళు చూడలేదు, वो जीवित परमेश्वर को उन्होंने देखा नहीं, ఆయన చూడలేదు, వినలేదు. उनके बारे में ना देखा ना सुना है। మనం యేసు ప్రభు ద్వారా విశ్వాసించాము, हमने यीशु मसीह के द्वारा विश्वास रखा है। పరలోకం నుంచి యేసయ్య स्वर्ग से आने वाले यीशु मसीह అదృశ్యమైన దేవుని గురించి క్షుణ్ణంగా చెప్పాడు. अदृश्य परमेश्वर के बारे में अच्छी तरह बताया है। భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చారు. भक्त लोग पवित्र आत्मा की प्रेरणा के द्वारा ये ग्रंथ को हमें दिया మనం है। ఎంత ధన్యులమి, हम कितना ఈ धन्य लोग గ్రంథం हैं। మనకుంది. ये ग्रंथ हमारे पास है। జీవం కలిగిన దేవుని గురించి చెప్పే గ్రంథం. जीवित परमेश्वर के बारे में बताने वाला ग्रंथ। 26వ వచనం రాస్తాడు, इसी रोमियो में 1:26 में लिखता है, దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. परमेश्वर ने उन्हें नीच कामों के लिए वो छोड़ दिया है। తర్వాత 29వ వచనంలో 28వ వచనం చివరిలో రాస్తాడు, 28 से आखिरी में लिखता है, భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. निकम्मे कामों के लिए उनको छोड़ दिया है। అర్థమైందా ప్రియులారా? देखा प्रियो, ఇజ్రాయేలీలు इजराइल విగ్రహాలు పెట్టుకొని मूर्तियों लेकर ఆ జీవం కలిగిన దేవుని वो మర్చిపోయి, जीवित परमेश्वर को भूल गया है। అందుకనే దేవుడు పిలిచి इसलिए परमेश्वर बुलाकर తన పనిని చేయించుకున్నాడు. अपना काम करवा रहे। కాబట్టి ఈ రోజు इसलिए आज మనం జాగ్రత్తగా గమనిస్తే हम ध्यान से ఏమి सुने, నేర్చుకున్నాము? क्या सीखा हमने? పిరికివారుగా ఉండకూడదు, डरपोक नहीं रहना है। విన్న వాటిని విన్నట్టుగా పాటిద్దాం, जैसा वचन सुना है वैसा पालन విన్న करेंगे। వాటిని విన్నట్టుగా పాటిద్దాం. जैसा वचन सुना है वैसे पालन దేవుని करेंगे। పని చేయాలి మనం. परमेश्वर का काम करना है। ఏంటా పని అంటే? क्या है वो काम? అనేక మంది తప్పిపోతున్నారు, बहुत से लोग भटकते जा रहे हैं, తప్పిపోతున్నారు. भटकते जा रहे వారి మార్గంలో నడిపిద్దాం, हैं। उनको मार्ग में लेके आएंगे, నడిపిద్దాం, मार्ग में लेके లైవ్ లో आएंगे, తీసుకొద్దాం. लाइव में लेके आएंगे। రోజు ప్రతిరోజు కొన్ని సందర్భాలతో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. हर दिन कुछ घटनाओं के द्वारा परमेश्वर हमसे बात करता మనం है। నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నాం, हम सच्ची परमेश्वर की आराधना करते हैं। మాట్లాడే దేవుడిని ఆరాధిస్తున్నాం, जो बात करने वाला परमेश्वर है उनकी సూచే आराधना करते దేవుడిని हैं। जो ఆరాధిస్తున్నాం. देखने वाला परमेश्वर है उनकी आराधना करते हैं। మనలో ఉన్న ప్రతి ఆలోచన కార్యాన్ని
చెప్పగలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. हमारे अंदर के हर एक सोच को विचारों के बारे में बताने वाला परमेश्वर को लेके అదిగో ఆయన आराधना कर रहे ప్రియ हैं। కుమారుడు జీవం కలిగిన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. इसलिए उनका प्रिय पुत्र जीवित इस संसार में आ गया है। కాబట్టి రండి इसलिए आइए చిన్న ప్రార్థన छोटा చేద్దాం. सा प्रार्थना చిన్న करेंगे, ప్రార్థన చేద్దాం. छोटा सा प्रार्थना అందరు करेंगे। తలలో ఉంచుదాం. सब लोग सर झुकाएंगे। ప్రభువా మీకు వందనాలు. प्रभु आपको ఈ धन्यवाद। రోజు నాయన आज के दिन प्रभु जी గిద్యోను ఏ వర్ష ద్వారా మాతో మాట్లాడి गिदोन और यहोश के द्वारा हमसे बात किया है। విగ్రహాలంటే నీ కోపం నాయన. मूर्तियों से आप घृणा करते हो प्रभु ఇదిగో जी। నీ ప్రజలు आपकी प्रजा है, జీవం కలిగిన దేవుని ప్రజలు वो जीवित परमेश्वर की लोग है। అయా ధర్మశాస్త్రానికి అయా లోబడాల్సిన ప్రజలు, व्यवस्था के आगे झुकना चाहिए था उनको। ఓ సృష్టికర్తను అయా ఆరాధించాల్సిన ప్రజలు वो सृष्टिकर्ता आपकी आराधना करना బయలు चाहिए। దేవతలను పూజిస్తున్నారు. वो बाल देवताओं की पूजा कर దేవతా रहे हैं। స్తంభాలు గట్టి उसके देवताओं का खंभा बना అయా నిజమైన దేవుణ్ణి తుచ్చముగా వాళ్ళు तो ఆరాధిస్తున్నారు. सच्चे परमेश्वर को तुच्छ हृदय से దేవుని నుంచి आराधना कर रहे हैं। తప్పిపోయారు ప్రభు. प्रभु आप में से भटक गए वो लोग। గిద్యోనుతో మీరు మాట్లాడి गिदोन से आपने बात करी, గిద్యోను ద్వారా गिदोन के ఓ द्वारा బలిపీఠాలు పగలగొట్టించారు. वो वेदियों को गिरा डाला, దేవతా స్తంభాలను పడగొట్టించేసి देवताओं के खंभों को काट डाला है। నిజంగా ప్రభువా सच्चे में ఆ परमेश्वर రోజు చూసిన వారందరూ उस दिन जितनों ने देखा है వచ్చి చూసి देख ఎవరు చేశారు ఈ పని, कौन करा ये అదిగో काम? యోవాషు కుమారుడు గిద్యోను చేసి తెలుసుకున్నాడు. योआश का पुत्र गिदोन ने किया करके ఇదిగో पता। యోవాషు నీ కుమారుని మేము చంపాలి, योआश तेरे पुत्र को हमें मार डालना ఓ है। మా దేవుడు నీళ్లు పడేసారు కింద हमारे देवताओं को गिरा डाला है, నరికి వేశారు. काट डाला है। ప్రియులారా प्रियो, దేవుణ్ణి ఎవ్వరు కూడా వాళ్ళ వశం చేసుకోలేరు. परमेश्वर को कोई भी अपने वश में नहीं रख దేవుణ్ణి सकता। ఎవరు పడగొట్టలేరు. कोई भी परमेश्वर को नहीं దేవుని कर ఎవరు सकता। నాశనం చేయలేరు. तो परमेश्वर को कोई नाश नहीं कर ఎవరు सकता, నాశనం చేయలేరు. कोई भी नाश नहीं कर सकता। విగ్రహాలు పెట్టుకుని దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. मूर्तियों रखकर परमेश्वर का व्यर्थ आराधना कर रहे हैं। యెహోషు అంటున్నాడు, योआश कहता है, ఓ మీరు బయలుపక్షం మీరు వాదిస్తారా, क्या बाल के पक्ष में आप वाद विवाद करोगे? మీరు ఆయన రక్షిస్తారా? क्या बाल को आप रक्षा करोगे? నిజమైన దేవుడైతే రక్షించుకోమను, अगर वो सच्चा परमेश्वर तो अपना आप रक्षा करे, రక్షించుకోమను. अपना आपकी रक्षा करे। నిజమైన దేవుడైతే अगर सच्चे परमेश्वर ఎవరు ఆ బలిపీఠాలను పగలగొట్టారో, ఎవరు ఆ దేవుణ్ణి పరచారో చెప్పుకోమను. कौन उस वेदी को गिरा डाला है उसके बारे में वो खुद आप ही प्रकट करे। ప్రవక్త ఏలియా అంటున్నాడు, नबी एलिया कहता है, ఇదిగో మీరు నిజమైన దేవుణ్ణి ఆరాధించండి, आप सच्चे परमेश्वर की आराधना మీరు करें। అనేక మందిని ఒక్కడిని आप वो हो तो मैं अकेला हूँ। ఆకాశం అగ్ని దించే దేవుణ్ణి ప్రార్థిద్దాం. आकाश से आग को बजने वाला परमेश्वर के हम विनती ప్రియులారా करेंगे। మనుషులు పెట్టుకున్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టము ఏ వస్తువు కూడా ప్రియులారా శక్తి లేనియే. तो मनुष्यों ने अपने लिए इस सृष्टि के अंदर की वस्तुओं को चुना है देवता करके, वो सब की सब शक्तिहीन है। మనం అటువైపు పోవద్దు. हम उनके ओर नहीं जाना है। ఎవరు మరులు కలిపిన మనడు పోవద్దు. कितने भी फुसलाए तो भी हमें మన जाना है। స్నేహితులు, हमारे दोस्त, మన బంధువులు, हमारे रिश्तेदार, మన గృహస్థులు हमारे घर के लोग, ఎవరు చెప్పినా कोई भी बताए జీవం కలిగిన దేవుని నిలబెట్టట్టు పోవద్దు. जीवित परमेश्वर को छोड़कर उधर नहीं जाना चाहिए। ఆకాశం నుంచి అగ్ని ఇచ్చి కాల్చి వేసిన దేవుడు. आकाश से आग भेजकर भस्म करने वाला परमेश्वर। ప్రార్థిద్దాం. प्रार्थना करें, అయ్యా నిజంగా నాకు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి प्रभु వందనాలు. मेरे लिए दिए गए अच्छा वचन को लेकर ఓ धन्यवाद। దేవుడు ఆకానుని చూశాడు. परमेश्वर ने आकान को देखा ఓ है, ఆకాను శివితమైన దానిలో కొంత తీసుకున్నాడు. आकान ने क्षपित वस्तुओं से कुछ लिया। ఇజ్రాయేలు ఓడిపోతున్నారు. इजराइल हारते जा रहे हैं। అదిగో యెహోషువ బాధపడుతున్నాడు. यहोशू तो दुखित हो रहे ఓ हैं, దుమ్ము ధూళి కొట్టుకుంటున్నాడు. वो धूल को ओढ़ रहे हैं अपने యెహోషువ हे यहोशू, ఇదిగో ఆకాను తప్పు చేశాడు, आकान ने गलती किया है, నేను చూశాను. मैंने देखा है। ఇదిగో ఇజ్రాయేలు మీద శివితమైన దొరికింది, इजराइल के बीच में क्षपित वस्तु వెళ్ళి पकड़ा పట్టుకో, गया है, तुम जाके వెళ్ళి पकड़ो, పట్టుకో. जाके पकड़ो। ఆకాను పట్టుబడ్డాడు. आकान पकड़ा गया है। నిజమైన దేవుడు, सच्चे परमेश्वर, ఆకాశమును చూస్తున్న దేవుడు आकाश से देखने वाला నిన్ను परमेश्वर, నన్ను చూస్తున్నాడు. आप और मुझको भी देखता ఎవరు है। లేరని పాపం చేయొద్దు, कोई है ही नहीं करके पाप मत పాపం करना, చెయ్యొద్దు. पाप मत करना। ఆయన చూస్తూ ఉన్న దేవుడు. वो देखने वाला ఈ భూమి परमेश्वर మీద ఉన్న ప్రతి ఒక్కరు స్పష్టంగా కనపడుతున్నాయి. हर एक जो धरती पर है उन सबको स्पष्ट रूप से देखता है। ఆయన గురించి ఆయనే చెప్పుకోగలరు. अपने बारे में वही प्रकट कर सकता है। ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, नबियों के द्वारा बात किया है, మాట్లాడాడు. बात किया है। స్వయంగా ప్రవక్తలతోటి ఆయన ప్రకటించబడ్డాడు. तो स्वयं नबियों के द्वारा वो प्रकट किया ఆయన गया। తనకు తాను బయలుపరుచుకున్నాడు. तो अपने आप को वो प्रकट किया ఆయన है। చెప్పిన మాటలు చెప్పారు. उन्होंने जो बात बताया है उन बातों को बताया యేసు है। ప్రభు అంటాడు, यीशु मसीह నేను कहता, మాట్లాడే మాటలు నాయి కాదు, मैं जो बात करता हूँ मेरा नहीं నా है, తండ్రి నాతో చెప్తేనే मेरे మాట్లాడతాను. पिता मुझसे कहने से मैं बात करता हूँ। వందనాలు నాయన. धन्यवाद प्रभु ఈరోజు నీ जी। దాసుని ద్వారా మంచి విషయం మాటలు చెప్పినందుకు వందనాలు. प्रभु के दास के द्वारा अच्छी घटना हमारे सामने रखा, धन्यवाद प्रभु విన్నవారు जी। విశేషం కలిగి జాగ్రత్తగా ఉంటాను సహాయం तो చేయండి. सुने हुए लोग बड़े सावधान से रहने के लिए मदद कीजिए प्रभु, యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से मांगते हैं। आमीन। आमीन। मेरे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल एक युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया।